హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లేడీ హబ్. ఈరోజు చాలా సింపుల్ డిజైన్ అనేది చూపిస్తాను. దానికోసం ఫస్ట్ మనం ఏ మెటీరియల్ తీసుకోవాలి ఏంటి అనేది చూపిస్తున్నా చూడండి. ఇవి వచ్చేసరికి ఫ్రేమ్ కుందన్స్. ఇక్కడ నేను చూసిన డిజైన్లో లీఫ్ షేప్ ఉన్నాయి, కానీ నా దగ్గర ఓన్లీ డ్రాప్ షేపే ఉన్నాయి. అవి తీసుకున్నాను. తర్వాత రౌండ్ కుందన్స్, చెమ్కీస్, కట్ బీడ్స్, షుగర్ బీడ్స్, తర్వాత నార్మల్ నీడిల్ ఉంటుంది కదా, అది మార్కింగ్ పెన్సిల్, అండ్ తర్వాత ఒక సీజర్ అనమాట. ఏంటంటే దారం కట్ చేయడానికి ఉంటుందని. చాలా ఈజీగా చేయొచ్చు. బిగినర్స్ కూడా ట్రై చేసే డిజైన్ ఇదైతే. మనం ఫస్ట్ ఏదైతే నెక్ పాయింట్ ఉంటుందో, అంటే నెక్ లైన్ ఉంటుందో, దాని దగ్గర ఈ డిజైన్ అనేది చేసుకోవచ్చు. నేను చూసిన దానిలో ఏంటంటే ఆల్రెడీ స్టిచ్డ్ బ్లౌజ్ మీదే ఉంది ఈ డిజైన్. అది ఏంటంటే మొత్తం అంటే నెక్కి ఎడ్జ్లో ఏమీ కుట్టలేదు, కానీ మన ప్రీవియస్ వీడియోస్లో చాలా వీడియోస్లోనే షేర్ చేశాను కదా, మీకు నచ్చిన డిజైన్ మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు వరకు మాత్రం నేను ఇక్కడ ఏముంది అనేది మాత్రమే చూపిస్తున్నా, ఏ డిజైన్ అనేది. ఇక్కడ చూసారు కదా, ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో గ్లూ అనేది అప్లై చేసుకున్న తర్వాత 2 ఫ్రేమ్ కుందన్స్ని అంటించాను. తర్వాత మిడిల్లో వచ్చేసరికి డ్రాప్ షేప్ అనమాట. సారీ, 2 సైడ్స్ డ్రాప్ షేపు, మిడిల్లో వచ్చేసరికి రౌండ్ కుందన్ అనేది అంటించాను. మీ దగ్గర ఉన్న మెటీరియల్ అవైలబిలిటీ బట్టి మీరు డిజైన్ అనేది చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఎందుకంటే మన దగ్గర ఉన్న దాన్ని బట్టే మనము యూస్ చేసుకోవచ్చు అనమాట. అంటే కొన్ని చేంజెస్ అనేవి చేసుకుంటూ. ఒకవేళ మీ దగ్గర డైరెక్ట్గా లీఫ్ షేపే ఉంటే మీరు లీఫ్ షేపే యూస్ చేయండి. ఈ విధంగా ఇలా స్టిక్ చేస్తాను. చేసేసిన తర్వాత ఇది కొంచెం డ్రై అయిపోవాలి. నాకేంటంటే టైం లేక వెంటనే కుడుతున్నాను, కానీ మీరైతే మాత్రం అది మొత్తం డ్రై అయిపోయిన తర్వాత, అంటే ఫస్ట్ ఒక నెక్ లైన్ అంతా కూడా చేసేసుకుంటూ వెళ్ళిపోండి. అదే ఇవి అంటించుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఒక 1 అవర్ అలా వదిలేస్తే మొత్తం డ్రై అయిపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఈ డిజైన్ అనేది కంటిన్యూ చేసుకోండి. ఈ డిజైన్ అయితే ఒకవేళ బిగినర్స్ అనుకోండి, మీరు ఒక 2 or 3 డేస్లో మీకు కంప్లీట్ అయిపోతుంది అనమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు థ్రెడ్ అనేది ఇలా పైనుండి ఈ రౌండ్ షేప్ది కుట్టాం కదా, దానిలో మిడిల్లో పైనుండి తీసుకుని ఒక కట్ బీడ్, ఒక షుగర్ బీడ్, ఒక చెమ్కి, ఇవి 3 కలిపి నీడిల్లోకి ఎక్కించేసుకుని అవి ఎంత పొడవునా సరిపోతాయో ఒకసారి ఇలా చెక్ చేసుకుని నీడిల్ అనేది కిందకి దించేయాలి. దించేసిన తర్వాత ఈ చెమ్కి పై భాగం ఉంటుంది కదా, పై పార్ట్, అక్కడ కొంచెం అలా తీసుకోవాలి నీడిల్ అనేది బయటకు తీసి. ఇప్పుడు చెమ్కీకి ఏదైతే హోల్ ఉందో ఆ హోల్లోంచి నీడిల్ అనేది కిందకి దించేయాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. కన్ఫామ్గా ఇలాంటి డిజైన్స్ అనేవి ట్రై చేయండి. ఒకవేళ మీకు ఏదైనా ప్లెయిన్ శారీ మీద బ్లౌజెస్ కూడా ఈ విధంగా మీరు డిజైన్ చేసుకుంటే చాలా ట్రెండీ లుక్ ఉంటుంది. కన్ఫామ్గా ట్రై చేయండి. అది కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళైతే థ్రెడ్ వర్క్స్ కంటే కూడా ఇలాంటివి ప్రిఫర్ చేయండి. మీకు ఈజీగా అయిపోతాయి అండ్ లుక్ కూడా చాలా గ్రాండ్గా ఉంటుందన్నమాట. ఇక్కడ యూజ్ చేసిన కట్ బీడ్స్, చెమ్కీస్ అండ్ ఫ్రేమ్ కుందన్స్, ఇవి 3 కూడా లుక్ అనేది చాలా బాగా వస్తుంది. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మనకి ఇంకా మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ కావాలి, ఇంకా ఏమైనా మీకు డిజైన్స్ తెలిసినట్లయితే అవి నాకు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, నా ఇన్స్టాగ్రామ్ లింక్. మీరు డైరెక్ట్గా అక్కడ నాకు మెసేజ్ చేయొచ్చు. ఒకవేళ మీలో ఎవరికైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తే నేను ఆ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తాను. ఇదే విధంగా నెక్ చుట్టూరు కూడా కుట్టేసుకోవాలి అండ్ హ్యాండ్స్కి కూడా ఇదే విధంగా కుట్టేసుకోవచ్చు. అండ్ తర్వాత ఇక్కడ చూసారు కదా, గ్యాప్ అనేది ఉంది. ఆ గ్యాప్లో నేను ఒక షుగర్ బీడ్ అనేది కుడుతున్నాను. అది కూడా మీ ఇష్టం, కుట్టుకోవాలంటే కుట్టుకోవచ్చు, లేదు అంటే స్కిప్ చేయొచ్చు. అలాగే వీడియో మాత్రం లైక్ చేయండి. మీరు చేసే లైక్స్ వల్ల ఇంకొంచెం ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.